మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తున్నారు. లడ్డూ వివాదం నేపథ్యంలో కేవలం రాజకీయ పంతం కోసం కొండపై కాలు పెడుతున్నారు. వెంకన్న సన్నిధిలో మరో వివాదం సృష్టించేందుకే ఈ పర్యటన పెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ కుటుంబం క్రైస్తవ మత సంప్రదాయాలనే అనుసరిస్తుంది. నిబంధనల ప్రకారం అన్ని మతస్థులు తిరుమల దర్శనానికి వస్తే వెంకటేశ్వరుడిపై తమకు విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్ పై సంతకం చేయాలి. ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు జగన్ బేఖాతరు చేశారు. ఆలయ సంప్రదాయాన్ని తన అధికారంతో పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్లీ డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. జగన్ సంతకం చేయాల్సిందేనని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి సరఫరా చేశారని, జగన్ హయాంలో ఆ కాంట్రాక్ట్ ఇచ్చారని వెల్లడవడంతో ఇప్పటికే భక్తకోటి తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇక అసలు అంశాన్ని తెరపైకి తెచ్చి సీఎం చంద్రబాబే పాపం చేశారు అని ఎదురు దాడికి దిగిన జగన్ రేపు ఏపీ వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను కూడా తిరుమల పర్యటన తలపెట్టారు. ఇక ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు హిందూ సంఘాలు, స్వామీజీలు సమాయత్తమవుతున్నాయి. సహజంగా సమాజంలోని ఏదైనా వర్గం నుంచి మరీ ముఖ్యంగా ఆలయ సంప్రదాయాలకు సంబంధించి ఏవైనా డిమాండ్లు వస్తే రాజకీయ నేతలు సానుకూలంగా స్పందిస్తుంటారు. 2009లో జగన్ తిరుమల వెళ్లినప్పుడు వెంకటేశ్వర స్వామిపై భక్తి విశ్వాసాలు ఉన్నాయంటూ సంతకం చేశారు. అధికారంలో కొనసాగిన 5 ఏళ్లలో అలాంటి డిక్లరేషన్ ఇవ్వలేదు. పైగా తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సతీ సమేతంగా వెళ్లలేదు. ఎన్నికల ముందు తాడేపల్లి ప్యాలెస్లోనే ఆలయం సెట్టింగ్ వేసి భక్తిరసం ప్రదర్శించారు. ఇప్పుడు లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలకు వెళ్తున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం ఆయన డిక్లరేషన్ ఇస్తే తప్పేంటని ఆలయ సంఘాలతో పాటు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. జగన్ తల్లి విజయలక్ష్మి గతంలో ఎన్నికల ప్రచారంలోనూ విడిగా బైబిల్ పట్టుకుని తిరిగేవారు. జగన్, ఆయన భార్య భారతీరెడ్డితో సహా కుటుంబం వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భంగా వైఎస్ సమాధి వద్ద క్రైస్తవ మతానుసారం ప్రార్థనలు చేస్తారు. పులివెందుల చర్చికి వెళ్తారు. పాస్టర్ల నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు. వైఎస్ కుటుంబం క్రైస్తవాన్నే పాటిస్తోంది. అంటే తిరుమల నిబంధనల ప్రకారం వెంకటేశ్వరుడి దర్శనానికి వెళ్లే ముందు జగన్ డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందే. సున్నితమైన అంశంగా జగన్ సానుకూలంగా స్పందిస్తే సమస్య ఉండదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, నవీన్, శ్రీవారి దర్శనార్థం నేడు తిరుమలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ రావడంతో ఈ పర్యటన మొత్తం కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే లడ్డూ వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తిరిగి జగన్ తిరుమలకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తీవ్ర దుమారం చెలరేగుతా ఉంది. గతంలో పలుమార్లు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చినటువంటి జగన్ డిక్లరేషన్ సమర్పించకుండానే స్వామివారిని దర్శించుకున్నాడు. తిరుమలలో ఉన్న నిబంధనల మేరకు ఎవరైనా హైందవేతరుడు స్వామివారి దర్శనార్థం వస్తున్నటువంటి సమయంలో ముందుగా దర్శించుకునే దానికంటే ముందుగా డిక్లరేషన్ సమర్పించాల్సిన నిబంధన ఉంది. తనకు స్వామివారి పైన పూర్తి నమ్మకం, విశ్వాసాలు ఉందని చెప్పి ఆ డిక్లరేషన్ లో ఉంటుంది. దానిపైన సంతకం పెట్టిన అనంతరమే ఎవరైనా కానీ హైందవేతరుడు స్వామివారిని దర్శించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వీళ్ళంతా కూడా స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టే స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జగన్ కావచ్చు, ఆ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి హోదాలో పలుమార్లు తిరుమలకు వచ్చినప్పటికీ, అలాగే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఈ డిక్లరేషన్ పై సంతకం చేసినటువంటి పరిస్థితి లేదు. అప్పట్లో కూడా ఈ డిక్లరేషన్ వివాదం చెలరేగింది. హిందూ సంఘాలతో పాటు బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా దీనిపై విమర్శలు గుప్పించాయి. డిక్లరేషన్ చేసే స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి నిబంధన ఉన్నప్పటికీ వీళ్ళు ఈ నిబంధనలకు తూట్లు పొడిచారని చెప్పి కూడా విమర్శలు చెలరేగాయి. అయితే ప్రస్తుతం నేడు తిరుమలకి జగన్ రానుండడంతో
తిరుమలకు వచ్చే ముందే ఆయన డిక్లరేషన్ సమర్పించితేనే తిరుమలకు అనుమతిస్తామని చెప్పి కూడా ఇప్పటికే హిందూ సంఘాలు, పలువురు స్వామీజీలు, బీజేపీ నాయకులు కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. డిక్లరేషన్ సమర్పించకపోతే తాము ఎట్టి పరిస్థితిలో కూడా జగన్ ని తిరుమలకు అనుమతించాం, తిరుపతిలోనే అడ్డుకుంటామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం తిరుపతిలో అయితే ఈ వివాదం తీవ్ర దుమారాన్ని అయితే చెలరేపుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సాయంత్రం 7 గంటలకి శ్రీవారి దర్శనార్థం జగన్ తిరుమలకు రానున్న నేపథ్యంలో ఆయన్ని అలిపిరి వద్దే అడ్డుకునేందుకు కూడా కొందరు ఎత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుమల జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు టీటీడీ కూడా ఇది కత్తి మీద సాములాగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. తిరుమలకి జగన్ వచ్చిన సందర్భాల్లో గతంలో కూడా పలుమార్లు డిక్లరేషన్ పుస్తకాన్ని ఆయన వద్దకు తీసుకెళ్లి డిక్లరేషన్ పై సంతకం చేయాలని చెప్పినప్పుడు వారిపై కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేసి ఆ బుక్ ను కూడా తోసేసి దర్శనానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు స్వామివారిని దర్శించుకునేటువంటి సమయంలో టీటీడీ అధికారులు జగన్ వద్ద డిక్లరేషన్ పై సంతకం చేయాలని వెళ్ళినప్పుడు ఆయన సంతకం చేస్తారా లేదా, ఒకవేళ చేయకపోతే జగన్ ని వైకుంఠం బయటే అడ్డుకుంటారా లేకపోతే దర్శనానికి అనుమతిస్తారా అన్న ఉత్కంఠ కూడా ప్రస్తుతం తిరుమలలో నెలకొని ఉంది. నవీన్, థ్యాంక్ యూ జితేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.